హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం. ఎంతో ధనవంతులైనా కానీ ఎప్పుడూ తాము ధనవంతులమన్నది చూపించని కొందరి భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ధన బలాన్ని చూపని వారు దాన్ని మానవ సేవకు వాడేవారే ధనవంతులు. ఫస్ట్ వన్ రతన్ టాటా గారు. ఆస్తులు 7,000 కోట్ల రూపాయలు. పరిచయం అక్కర్లేని, అతిశయం అసలు లేని వ్యక్తిత్వం ఇతనిదే. సైనికులకు వారి హోటళ్లలో జరిగే మర్యాద, ప్రతి స్థాయి ఉద్యోగులకు ఆయనిచ్చే ఆదరణ గురించి ఎంతో ప్రాచుర్యం ఉంది. టాటా పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినపడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే అతిపెద్ద కంపెనీస్ అయిన రిలయన్స్, బిర్లా, అడాగ్ ఈ 3 కలిపినా కూడా వీటన్నింటికంటే టాటా గ్రూప్ పెద్దది. కానీ ఆయన ధనవంతుల కోవకి చెందిన వ్యక్తిగా ఎప్పుడూ భావించలేదు. ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మీడియాకి, మీటింగ్స్కి దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన కనీస గర్వము, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా గారు. తాను నిర్వహించే కంపెనీలకు వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ టాటా గ్రూప్ ఒక్కటే. కొంతమందికి తెలియని విషయం ఏమిటంటే రతన్ టాటా గారు పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావటానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి, చైనాకి యుద్ధం జరుగుతుండటంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల ఆ తర్వాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదు. సుమారుగా 86 ఇయర్స్ వయసు వచ్చినా కూడా రతన్ టాటాలో చురుకుతనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకు 2,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్స్ను, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకి హాబీ. రతన్ గారు భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వారు పేద, మధ్యతరగతి వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. దానికి ఎగ్జాంపుల్ టాటా నానో కారు. ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద భార్యాభర్త 2 పిల్లలతో వారు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే, వెంటనే పేద, మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసే విధంగా, అందుబాటులో ఉండేలా ₹1,00,000కే ఒక కారుని తయారు చేయాలనే తన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకొని ₹1,00,000కి కారు ఎలా తయారు చేస్తారని భయపెట్టారు. కొంతమంది వెటకారం కూడా చేశారు. అయినా టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లని పిలిచారు. వారు కుదరదు అన్నా ఆయన వినకుండా ముందడుగు వేసి ₹1,00,000కే నానో కార్ మార్కెట్లోకి వచ్చేలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశారు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయాలనే ఆయన కళ. నెంబర్ 2 అజీం ప్రేమ్జీ. ఆస్తుల విలువ 45,000 కోట్ల రూపాయలు. ఇప్పటికీ 1,45,000 కోట్లు తన సంపద నుండి వివిధ సేవా కార్యక్రమాలకు ఇచ్చారు. అయితే ఆయన వాడే కారు, పిల్లల పెళ్ళిళ్లకు పెట్టిన ఖర్చు అంటూ ఎప్పుడూ వార్తలు లేవు. నెంబర్ 3 పర్సన్ నారాయణమూర్తి సుధామూర్తి. ఆస్తులు 19,000 కోట్ల రూపాయలు. సుధామూర్తి గారి నిరాడంబరం, సేవా కార్యక్రమాలు, ప్రేరణ కలిగించే వ్యవహార శైలి ఆవిడ గొప్పతనం. ఒక రచయిత్రిగా, కంప్యూటర్ ఇంజనీరుగా పలు సేవా కార్యక్రమాలను అందించారు. గ్రామీణ ప్రాంతాలలో పలు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా కంప్యూటర్స్ అందించి తద్వారా పేద విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందేలా చేశారు. అనేక అనాథాశ్రమాలను కూడా ప్రారంభించారు. నెంబర్ 4 పర్సన్ శివ్ నాడార్. ఆస్తుల విలువ 1,00,000 కోట్లు. ఇతను విద్యా, వైద్య రంగాలకు చేసే సాయము సామాన్యమైనది కాదు. ఐటీ రంగంలో ఆయన చేసిన కృషికి గౌరవ సత్కారం కూడా జరిగింది. నెంబర్ 5 పర్సన్ కిరణ్ మజుందార్ షా. ఆస్తులు 27,000 కోట్ల రూపాయలు. వైద్య రంగంలో ఈవిడ సేవ విశేషం. బెంగళూరులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ను కట్టించారు. వ్యాపార జాబితాలో టాప్ 50 మహిళల జాబితాలో ఉన్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.